श्री शुभकृत् नाम संवत्सरस्य कार्तिक मासस्य अद्यतन भानुवासरस्य वार्ताः श्रावयति डॉक्टर राजेंद्र प्रसादः। आदौ तावत् विशेष वार्ताः। जगित्याल जिल्लायां रायकल पट्टणस्य मंडलस्य च टीआरएस कार्यकर्तॄणाम् आत्मीय सम्मेलनम् अभवत्। अविनीति निरोधक शाखायाः अधिकारिजनानां पर्यवेक्षणेन मेदक कलेक्टर कार्यालये कोलाहलम् अभवत्। इच्छया स्वेच्छया भूमिं खनित्वा विध्वंसं जायमानं ऋषिकोण्डं जनसेना अधिनेता पवन कल्याण संदर्शितवान्। इदानीं वार्ताः सविस्तरेण शृण्मः। जगित्याल जिल्लायां रायकल पट्टण एवं च मंडलस्य टीआरएस कार्यकर्तॄणाम् आत्मीय सम्मेलनम् अभवत्। सम्मेलनाय कल्वकुंट्ल कविता महाभागा मुख्य अतिथि रूपेण उपस्थिता अभवत्। कविता महाभागा भाषमाना तेलंगाणा राष्ट्रस्य प्रभुत्व पथकानि प्रजानां सकाशं नेतव्यानि तत्सर्वेषां टीआरएस कार्यकर्तॄणां बाध्यता अस्ति इति असूचयत्। अस्मिन् कार्यक्रमे जगित्याल नियोजकवर्गस्य एमएलए डॉक्टर संजय कुमार, कोरुट्ल नियोजकवर्गस्य एमएलए विद्यासागर राव, जेडपी चेयरपर्सन दासव वसंत तदितराः भागं स्वीकृतवन्तः। ఈ విషయాన్ని దయచేసి
తెలంగాణ సంజాతే మోదీ పర్యటనం ఉద్దిశ్య एमएलसी कविता स्पंदितवती कविता भाषमाण प्रधानमंत्री मोदीवर्यः रिक्तहस्ताभ्याम् आगतवान् इति अवदत् मोदी वचनानि निरुपयोगानि कालयापनानि इति उक्त्वा मोदी संभाषणम् अपहास्यं कृतवती तेलंगाना विकासाय मोदी प्रभुत्वं किम् अकरोत् इति द्वित्रिषु पत्रिका समावेशेषु केसीआर प्रश्नं कृतवान् एतावत्पर्यन्तं तेषां प्रश्नानां समाधानं न आगतम् इति अवदत् निरर्थकानि वचनानि उक्तानि ప్రభుత్వాన్ని దృష్ట్యా ప్రజా అప్రమత్తేన భవేయుః ఇతి అసూచయత్. మరి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మన రాష్ట్రానికి. వారు ఏమీ కూడా రాష్ట్రానికి లేకుండా ఖాళీ చేతులతో వచ్చి ఉత్త మాటలు ఉత్తితి మాటలు ఉన్న మాటలు లేని మాటలు చెప్పిపోవరు తప్పితే వారు మనకు చేసేది ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి గారు వారిని ప్రశ్నించి ఇదివరకు 2-3 ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేసింది మా రాష్ట్రానికి చెప్పండి అని అడిగి దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ఓపెనింగ్ పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విషయాన్ని దయచేసి జగిత్యాల ప్రజలందరూ కూడా గమనించాలి. ఉత్తి మాటలు చెప్పేటోళ్ళు ఎవరు, అభివృద్ధి చేసే నాయకులు ఎవరు, ఉత్తి మాటలు చెప్పే పార్టీ ఏది, ముఖం చాటేసే పార్టీ ఏది, మనందరం కూడా గుర్తించి ప్రజలు గుర్తించేలాగా పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ అవినీతి నిరోధక శాఖాయాः अधिकारिजनानां पर्यवेक्षणेन मेदक कलेक्टर कार्यालये कोलाहलम् अभवत्. एकस्य कृषिकस्य सकाशात् 30,000 रूप्यकाणि स्वीकृतवन्तं एडी गंगయ్య उद्योगिनं एसीबी अधिकारिणः तत्क्षणम् एव दृष्ट्वा गृहीतवन्तः. చాలా పేషెన్స్ సర్వీస్ చేసినందుకు. నా పేరు ఆనంద్ కుమార్ అండి. నేను డిఎస్పీ మెదక్ రేంజ్. ఇన్స్పెక్టర్ గారు వెంకటరాజా గారు, తర్వాత రమేష్ కుమార్ గారు. మేము ఇక్కడ మెదక్ రేంజ్ యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్నాము. అయితే మాకు ఒక కంప్లైంట్ ఇక్కడ నర్సాపూర్ మండల్లో ఉంటాడు. మాదాపూర్ విలేజ్లో ఆయనకి కొన్ని ఎకరాల భూమి ఉంది. ఒక సర్వే నంబర్లో ఉన్న భూమిలో పక్కన ఎవరైతే నైబర్స్ ఉంటారో వాళ్ళు మా భూమి అది అని చెప్పి బార్డర్ డిస్ప్యూట్ ఏర్పడింది వాళ్ళకి మధ్యలో. ఆ డిస్ప్యూట్ ఏర్పడితే ఆయన ఏం చేసినాడంటే నియర్ బై డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా సర్వే చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన సర్వే చేసిండు. ఆ సర్వే నా పక్కన ఆయన ఒప్పుకోలేదు. లేదు ఇది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఆ లెవెల్ ఆయనతో చేయిస్తే నేను ఓకే అని ఒప్పుకుంటాను, ఎందుకంటే అది డిజిటల్ సర్వే ఉంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసినాను. రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి అతను ఇక్కడికి వచ్చి ఆయన సుమారు ఈ నవంబర్ 2కి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అర్జీ పెట్టుకున్న మే 5వ తారీఖు అర్జీ పెట్టుకోవడం జరిగింది. 5వ తారీఖు మే అర్జీ పెట్టుకుంటే అప్పుడు దానికి తగ్గట్టు చలాన్ డబ్బులు కట్టమంటే ఆ చలాన్ డబ్బులు 400 రూపాయలు ఆయన పే చేసినాడు. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే ఇన్స్పెక్టర్ సర్వే ఉన్నారో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఫర్ మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా ఆయనే ఇన్ఛార్జ్, ఆయనే హోల్డ్ చేస్తున్నాడు. ఆయన పేరు కె గంగయ్య గారు. ఆయన ఏం చేసినారంటే సరే మీరు ఆల్రెడీ ఇది ఇచ్చారు కదా నేను చేస్తాను, కానీ దీనికి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, లంచం రూపంలో ఇవ్వమని చెప్పేసి ఇతన్ని అడగడం జరిగింది. ఇతను అడిగితే ఇతను అంత ఇచ్చుకోలేను అదే అని రిక్వెస్ట్ చేస్తే దాదాపు అట్లనే ఒక 4-5 నెలలు ఇట్లనే గడిచిందనమాట. ఈ ఆయన రిక్వెస్ట్ చేయడము అంత ఇచ్చుకోలేని సరేదంటే లాస్ట్కి 80,000 రూపాయలకి ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగినప్పుడు ఆయన మా దగ్గరికి వచ్చి ఇట్లా రిక్వెస్ట్ చేస్తూ 2వ తేదీ మాకు ఒక లెటర్ పెట్టేసి చెప్పినది ఇట్లా జరిగింది సార్, ఇట్లా ఇన్ని నెలలు డిలే అయిపోయినా కూడా చేయట్లేదు, లాస్ట్కి నాకు విధిలేని పరిస్థితులలో ఇవ్వమంటే నా దగ్గర ఉన్న డబ్బుల్లో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇంకా మిగతా 70,000 రూపాయలు బ్యాలెన్స్ ఇవ్వమని చెప్తున్నాడు. 11వ తారీఖు ఆ ప్రాంతంలో చేసి ఒక 30,000 రూపాయలు పార్ట్ పేమెంట్ ఇవ్వమన్నాడు. మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో సర్వే చేసే రోజు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్, అదే డిమాండ్ చేస్తున్నాడు సార్ అని చెప్పేసి అతను మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు మేము అతను ఈరోజు 30,000 రూపాయలు తీసుకొని మా దగ్గరికి వస్తే ఏదైతే లంచం రూపంలో డిమాండ్ చేస్తున్నాడో పార్ట్ పేమెంట్గా ఆ 30,000 రూపీస్ తీసుకెళ్ళి మీరు ఇవ్వండి ఈరోజు అని చెప్పేసి అతన్ని పంపిస్తే అతను వచ్చి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మేము ఇచ్చయా స్వేచ్ఛయా భూమిం ఖనిత్వా విధ్వంసం జాయమానం ఋషికొండం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్శితవాన్. పర్వతం పరితః నీలవర్ణస్య పిహిత ఆచ్ఛాదనం అకుర్వత్ అతః అంతః గంతుం న శక్తవాన్. సమీపే एव విద్యమానం అన్యం పర్వతం ఆరుహ్య ఋషిపర్వతం పరిశీలితవాన్.
वडमाला मंडल सचिवालयं मंत्री रोजा प्रारंभं कृतवती। अत्र विद्यमानाः सर्वे अपि मम भ्रातरः इति अवदत्। कुटुम्बे विभेदाः भवन्ति, तेषां विभेदानां पृष्ठतः के सन्ति इति देवः जानाति इति अवदत्। मम कृते केषाम् उपरि अपि कोपः नास्ति इति अवदत्। भर्सयित्वा बिल् स्वीकृत्य अनन्तरं ते मंजूरु न अभवन् इति वदन्ति इति आरोपितवती। ఈరోజు మీ పార్టీకి సంబంధించి అతనే లాక్ చేశాడు, దాని మీద మీరేమంటారు? నాకైతే ఆ విషయం తెలియదు. నేను వచ్చేటప్పటికి అందరూ కూడా చాలా ప్రేమగా స్వాగతించారు. అండ్ పత్తిపుత్తూరులో ఈరోజు గ్రామ సచివాలయాన్ని జగన్ గారు ఏదైతే ప్రెస్టీజియస్గా తీసుకున్నారో దాన్ని పూర్తి చేసి ఈరోజు ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విమెన్ పవర్ సర్పంచ్ గారు అండ్ ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, మా ఎంపీడీఓ గారు, మేమందరం కూడా కలిసి కట్టుగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారో, ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నిటినీ 100% పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి అతీతంగా అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా ప్రతి మండలంలో కూడా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈరోజు మీరు చూస్తే మరి గడప గడపకు వెళ్ళి వారి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని ఆ గ్రామంలో ప్రభుత్వం తరఫున ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా లేదా ఏవైనా రిపేర్స్, లైట్స్ కానీ, బోర్డ్స్ కానీ, ఇలా ఏదైనా రిపేర్స్ ఉన్నా అన్నీ కూడా కనుక్కొని ఎప్పటికప్పుడు ఫండ్ ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది. గడప గడపకు అవ్వగానే దాన్ని ఆ గ్రామాల్లో వర్క్ చేస్తున్నాం. మీరు వెళ్ళి కావాలంటే మేము గడప గడపకు చేసిన గ్రామాల్లో వర్కులు కూడా స్టార్ట్ చేశాము, అవి కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఇక ఈరోజు కొంతమంది నా అన్నలే అని చెప్తాను, ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్ని తిట్టినా ఏం మాట్లాడినా, ఎందుకంటే ఒక కుటుంబంలోనే మనకి ఉంటాయి భేదాభిప్రాయాలు అనేది. అందరూ ఒకేలాగా ఉండటానికి ఒకే మెంటాలిటీ కాదు, ఒకే వయసు కాదు, అండ్ ఒకే కులం కూడా కాదు. కాబట్టి వాళ్ళ ఆలోచన తీరు డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా వారి వెనక ఎవరుండి చేయిస్తున్నారో ఆ భగవంతుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నన్ను మాట్లాడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులకు లాగానే పదవులు ఇచ్చాను, గౌరవాన్ని ఇచ్చాను. వాళ్ళు సంపాదించుకోవడానికి వర్కులు కూడా చేసుకున్నారు. అన్నీ చేసుకొని కూడా ఇంకా నేనేదో అన్యాయం చేశాననో లేదా నా అన్నలు చేశారనో అంటే చాలా బాధాకరం. ఎందుకంటే నా అన్నలు ఇద్దరు వాళ్ళ లైఫ్ త్యాగం చేసుకొని నేను సినిమా రంగంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు నేనే లోకంగా నాకు మంచి పేరు రావటం కోసం నేను లేడీగా కష్టపడుతుంటే నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు వాళ్ళు నన్ను ముందు పెట్టి సంపాదించుకోవాలనో ఎవరినైనా ఇబ్బంది పెట్టాలో అనేది ఎవరికి కూడా. ఇంతసేపు ఎవరో గొడవ చేశారని మీరే అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేశారో వారి మనస్సాక్షి మీద చెయ్యి ఒకసారి పెట్టుకొని ఆలోచిస్తే రాత్రికి నిద్రపోయినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అన్నగా గత 5 సంవత్సరాలు ఎంపీపీగా ఆయన అవ్వాలి అంటే తెలుగుదేశం వాళ్ళు ఎంపీటీసీలను ఎత్తుకుపోయే పరిస్థితి, ఒకరిని దాచిపెట్టారు, ఇంకా 2 మందిని ఎత్తుకుపోయే పరిస్థితిలో అపోజిషన్లో మేము ఎంత అండగా ఉన్నాం. మా నాయకులు అందరం కలిసికట్టుగా ఆ రోజు ఎలా ఎంపీపీని చేశామో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను ఆపరేషన్ అయ్యి బెడ్ మీద సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా నేను రాలేకపోయినా అన్నని గెలిపించండి జెడ్పీటీసీగా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడమే కాకుండా మా బ్రదర్ అందరూ కూడా మీటింగ్ పెట్టారు. ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అందరూ దగ్గరుండి ఏమున్నా కూడా అక్కడ మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఆ తర్వాత ఒకే మాట మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి. ఇక్కడ ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీపీ అయినా, సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా అది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేస్తున్న సర్వీస్ ఏదైతే ఈ సుపరిపాలనకి నిదర్శనంగా రాబోయే ఎలక్షన్స్ ఇవి మనం జగనన్న ప్రజలకు చేస్తున్న మంచిని ప్రజలు సిద్ధంగా ఓటేయడానికి వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పుడు అవన్నీ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అందరితో మాట్లాడి కన్విన్స్ చేసి గెలిపించిన విధి కూడా మీరు చూశారు. సో మా మనసులో ఎప్పుడూ కూడా పార్టీ కమిట్మెంట్ తప్ప పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీలో ఉన్న నాయకులకి వ్యతిరేకంగా కానీ ఎప్పుడూ చేసింది లేదు. మంత్రి రోజా గృహస్య సమీపే స్థితస్య మార్గమధ్యే జనసేనా కార్యకర్తరः నేతారశ్చ तां दृष्ट्वा ऊरुं ताडितवन्तः। एवञ्च मंत्री रोजायाः उपरि अनुचित व्याख्यानानि कृतवान् इति मत्या किरण रायल महोदयं निगडनं कृत्वा आरक्षकाः न्यायस्थानस्य पुरतः आनीतवन्तः। न्यायस्थानं 41A नोटिस् दत्त्वा किरण रायल महोदयं बेल माध्यमेन विमोचेत् इति आदेशान् अददात्।
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. భానువాసరే విరామదినస్య కారణేన యాదగిరిగుట్ట శ్రీ लक्ष्मीनरसिंहस्वामिनः आलये भक्तानां सम्मर्दः बहु आसीत्. प्रातःकालतः एव सत्यनारायणस्वामी व्रतानां निमित्तं भक्ताः पङ्क्तौ स्थितवन्तः. कार्तिकमास दीपान् ज्वालयित्वा अस्माकं मनोरथान् पूरयन्तु इति भगवन्तं प्रार्थितवन्तः. अपि च तेषाम् इच्छाः अपूरयन् स्वामी दर्शनार्थं भक्ताः पङ्क्तौ स्थितवन्तः. सूर्यापेट जिल्लायां मार्गे घोर प्रमादः अभवत्. सूर्यापेट मुसगाला शिवारु प्रान्ते मार्गे प्रमादः अभवत्. 5 जनाः मृताः अभवन्, 15 जनाः व्रणिताः च अभवन्. संस्कृत उपन्यासक संघः संस्कृत लेक्चर एसोसिएशन ऑफ पक्षतः JLDL संस्कृत उद्योगानां निमित्तम् अद्य MP विनोद कुमार महोदयं संस्कृत आचार्याः मिलितवन्तः. सः सानुकूलेन स्पन्दित्वा संभाषण संस्कृतस्य वर्धनार्थं सर्वे संस्कृत आचार्याः प्रयत्नं कुर्वन्तु. छात्राः आचार्याः च संस्कृतेन यदि सम्भाषन्ते कथाः च अदृष्ट्वा वदन्ति तर्हि संस्कृतभाषा वर्धते इति असूचयत्. संस्कृतं केवलम् अङ्कानां भाषारूपेण न भवेत्, संस्कृतं जनभाषा भवेत्. तदा एव संस्कृतस्य सर्वतोमुखविकासः भवति, उद्योगः च आगच्छन्ति इति अवदत्. अस्मिन् कार्यक्रमे अध्यक्षः राजेन्द्र प्रसादः, संस्कृत आचार्यः सुरेश लिंगानायक, नटराज,
తదితరాः భాగం గృహీతవంతः। अद्यतन संस्कृतवार्ताः अत्रैव समाप्तिं गच्छन्ति। आगामि भानुवासरे नूतनवार्ताभिः सह पुनः मेलिष्यामः। तावत्पर्यन्तं सर्वेषां मङ्गलं भवतु। सदा पश्यन्तः शृण्वन्तः कालं यापयन्तु 95 न्यूस् वाहिनीं। धन्यवादः।